ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది నేతల విషయంలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అందులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజీనామా వ్యవహారం రచ్చరేపుతుంది. దానిపై క్లారిటీ కూడా ఇచ్చారాయన. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వచ్చాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి రఘురామకృష్ణంరాజు వర్సెస్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అన్నట్టు పరిస్థితి మారింది. రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్గా కాకుండా టీడీపీ నేతల మాట్లాడడంపై కూడా అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు వచ్చాయి. అయితే తన రాజీనామాపై రఘురామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేయాలన్న డిమాండ్పై కూడా స్పష్టత ఇచ్చారు. సాధారణంగా స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైంది. వారు ఒక పార్టీ ద్వారా ఎన్నికవుతారు. కానీ స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత మాత్రం వారు రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరించాలన్న నిబంధన ఉంది. అలాగని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలోనే కొనసాగుతారు. కానీ రాజకీయ పార్టీ నేతల మాదిరిగా ప్రకటనలు, వివాదాస్పద అంశాల జోలికి పోకూడదు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తనపై జరిగిన దాడులు, కేసులకు సంబంధించి గట్టిగానే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని కోరుతున్నారు. అయితే మొన్న ఆ మధ్యన బ్యాంకుకు రఘురామకృష్ణంరాజు కంపెనీలు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన అంశాలపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మాట్లాడారు. రఘురామకృష్ణంరాజుపై కొన్ని రకాల విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ నేతల మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తానని కూడా చెప్పారు. అయితే దానిపై స్పష్టత ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. తాను తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. నిబంధనలకు లోబడి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో రాజకీయ కార్యకలాపాలు పాల్గొనకూడదని ఎక్కడా లేదని, అయినా సరే తాను టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే రఘురామకృష్ణంరాజు తన విషయంలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.